నమస్తే, సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను మీ పావని. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఆహారంలో ఉండేటటువంటి వివిధ పోషకాల రహస్యాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అలాగే ఈ రోజు కూడా నువ్వుల గురించి తెలుసుకుందాం. నువ్వులు, దీనిని సంస్కృతంలో తిల, హిందీలో తిల్, తెలుగులో నువ్వులు, ఇంగ్లీష్ లో జింజర్లీ సీడ్స్, లాటిన్ భాషలో సిసేమం ఇండికమ్ డి కండేవ్ అని పిలుస్తారు. ఇది పీడియాసియస్ కుటుంబానికి చెందింది. అసలు నువ్వుల గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఇప్పటి మొక్క కాదు, కొన్ని వేల సంవత్సరాలు మన జీవితంలో మమేకమైన ఒక సంప్రదాయమైన ఆహారం. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి, చిన్న పిల్లలకి ఒక బలవర్ధకమైన పోషకాహారం. ఇది పౌష్టికాహారమే కాకుండా హిందూ సంప్రదాయాలకు పెద్ద పీట. ఎక్కువగా పితృకార్యాలలో నువ్వులను ముఖ్య వస్తువుగా వాడతారు. అందుకే ఎక్కువగా పితృకార్యాలలో తిలోదకాలు పితృలకు వదలమని చెప్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పైలోకంలో ఉండే పితృల ఆత్మ శాంతిస్తుందని అంటుంటారు. ముఖ్యంగా పండుగలలో ఎక్కువగా నాగుల చవితికి చిమ్మిలి ఉండలు అంటే నువ్వుల ఉండలు నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇప్పుడున్న రోజుల్లో నువ్వులని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా అమ్మాయిల్లో వచ్చే టీనేజ్ సమస్యలకు నువ్వులు బాగా సహాయం చేస్తాయి. ఇందులో నల్ల నువ్వులు చాలా మంచివి. నువ్వుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. నువ్వుల నూనెను వంటల్లో వాడితే ఆ చేసిన వంటకి ఎంతో రుచిని కలిగిస్తుంది. ఎప్పుడో మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎక్కువగా నువ్వుల నూనెను వాడేవాళ్ళు. ఆ నూనె నుంచి వచ్చిన పిప్పును అంటే దీనినే తెలగపిండి అని పిలుస్తారు. ఆ తెలగపిండితో కూడా ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన కూరలు చేసేవారు. తెలగపిండితో వడియాలు కూడా చేసుకుని తినేవారు. ఈ తెలగపిండి వడియాలు ఎక్కువగా విశాఖపట్నం, శ్రీకాకుళం, నర్సీపట్నం ఏరియాల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇది సూర్యరశ్మిలో ఎండిన తర్వాత డైరెక్ట్ గా అంటే ఎలాంటి ఆయిల్ ఫ్రై లేకుండా మజ్జిగ లేదా గంజి అన్నంతో తింటే చాలా బాగుంటాయి. అలాగే బాలింతలకి కూడా 9 నెలల వరకు నువ్వుల నూనెతోనే భోజనం పెడతారు. దీని వల్ల పురిటితో శక్తిని కోల్పోయిన స్త్రీ తిరిగి ఆ శక్తిని అందిపుచ్చుకుంటుంది. అలాగే ఈ నువ్వుల నూనె ఒంటికి పట్టించి స్నానం చేస్తే శరీరం నిగనిగలాడుతూ కాంతులింటుంది. ఈ ఆయిల్ లో ఒలియాక్ మరియు లినోలిక్ యాసిడ్స్ మరియు స్ట్రియాన్లు ఉంటాయి. నువ్వులు ఆరోగ్యానికి ఎంత మంచివో ఒకసారి చూద్దాం. నువ్వుల్లో ఉండే సెలీనియం థైరాయిడ్ పేషెంట్లకు మేలు చేస్తుంది. సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో పనిచేస్తుంది. ఐరన్, కాపర్, జింక్, విటమిన్ B6 వంటివి థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. మహిళల్లో ఋతుచక్రం ఆగిపోయినప్పుడు మోనోపాజ్ ఏర్పడుతుంది. ఈ సమయంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అయితే నువ్వుల్లో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్లు ప్లాంట్ కాంపౌండ్లు ఈస్ట్రోజెన్ హార్మోన్ తరహాలో పనిచేస్తాయి. మోనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఎదురయ్యే సమస్యలను నువ్వులు తీసుకోవడం వల్ల పరిష్కరించవచ్చు. దీర్ఘకాలంలో ఒబేసిటీ, క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులకు దారితీస్తాయి. ఇన్ఫ్లమేషన్ తో బాధపడుతున్న పేషెంట్లు రోజు ఒక 20 గ్రాముల అవిసె గింజలు, 6 గ్రాముల నువ్వులు, 6 గ్రాముల గుమ్మడి గింజల పొడి చేసుకుని 3 నెలల పాటు తీసుకుంటే మీలో ఇన్ఫ్లమేషన్ 50 నుంచి 80% వరకు తగ్గుతుంది. బాగా పాలిష్ అయిన నువ్వుల్లో కాల్షియం స్థాయి తగ్గుతుంది. కానీ పై పొర పోకుండా ఉన్న నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని మన శరీరం శోషించుకోకుండా కొన్ని సహజమైన సమ్మేళనాలు అడ్డుపడుతుంటాయి. వీటినే ఆక్సాలిడ్స్, పైలెట్స్, యాంటీ న్యూట్రియంట్స్ గా పిలుస్తారు. అందువల్ల నువ్వులను నానబెట్టుకొని లేదా రోస్ట్ చేసుకొని లేదా మొలకలు చేసుకొని తింటే మన శరీరం వీటి నుంచి అన్ని ప్రయోజనాలను పొందుతుంది. మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మొక్కల్లో లభించే సమ్మేళనాలు లిగ్నన్స్, ఫైటోస్టెరాయిడ్స్ వీటిలో లభ్యమవుతాయి. ఈ రెండు కూడా కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. రోజు 40 గ్రాముల నువ్వులను 2 నెలల పాటు తినిపిస్తే చెడు కొలెస్ట్రాల్ 10% తగ్గుతుంది. ట్రైగ్లిజరైడ్స్ 8% తగ్గుతుంది అని ఒక అధ్యయనం తెలిసింది. చూసారు కదండి నువ్వుల గురించిన ముఖ్య విషయాలు. నువ్వులు ఆరోగ్యానికి ఎంత మంచి ఉపయోగకారి, అలాగే మన పురాతన కాలం నుంచి నువ్వులను ఏ విధంగా ఉపయోగించుకొని ఎంత ఆరోగ్యంగా ఉన్నారనే విషయాలను అయితే మళ్ళీ మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య రహస్యాలతో మళ్ళీ కలుద్దాం.